హలో, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఇషానిషిత 2023. ఈరోజు వీడియోలో నేను నా వినాయక చవితి సెలబ్రేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. పీట రెడీ చేసుకున్న తర్వాత తమలపాకులతో ఇలా సెట్ చేసుకున్నాను ఈసారి వినాయకుడిని పెట్టడానికి. ఈ తమలపాకులు ఇలా ఫోల్డ్ చేసి కట్టుకున్న తర్వాత దీని మీద ఒక ఇత్తడి ప్లేట్ పెట్టుకున్నాను. ఇత్తడి ప్లేట్ పెట్టి దాంట్లో బియ్యం పోసి పసుపు కుంకుమ వేసిన తర్వాత గణేష్ని దాంట్లో కూర్చోబెట్టాను. ఈసారి వినాయకుడు మా అబ్బాయి ఇషాన్ సెలెక్ట్ చేసుకున్నాడు. అసలు ఎప్పుడు మేము ఇంత పెద్ద వినాయకుడిని పెట్టాం, చాలా చిన్నది అండ్ మట్టి వినాయకుడినే పెడతాం. బట్ ఈసారి వాడు కొంచెం పెద్ద సైజు కావాలి అనేసరికి ఈ వినాయకుడిని తీసుకొచ్చాం. ఇంకా వినాయకుడికి బొట్టు పెట్టి గరికమాల, ఉండ్రాళ్ళ మాల అవన్నీ డెకరేషన్ చేసి పూజ స్టార్ట్ చేసుకున్నాము. ఈసారి పూజ మాది చాలా త్వరగా అయిపోయింది. 11:30 లోపే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక్కడ మా హస్బెండ్ పాలవెల్లి కూడా కట్టేశారు. ఇంకా పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ప్రసాదాలు వచ్చేసి ఉండరాళ్ళు, పరవాన్నం, గారెలు, బూర్లు, ఫ్రూట్స్, శనగలు, ఆవిరి కుడుములు, ఉండ్రాళ్ళు, దద్దోజనం, హారిది అండ్ ఒక చిన్న మీడియం సైజ్ లడ్డు కూడా పెట్టాం ఈసారి. అండ్ ఫైనల్గా స్వామివారి ముందు మా పిల్లలు బుక్స్ కూడా పెట్టి ఎలాంటి విఘ్నాలు కలగకుండా పిల్లలు బాగా చదువుకోవాలని దండం పెట్టుకున్నాం.